సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 38వ సర్గము. సగరునకు పుత్రప్రాప్తి. గాధిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతంతో కూడిన గంగాగాథను శ్రీరామునకు వివరించిన తరువాత ఇంకను ఆయనతోటి ఇలా చెప్పసాగాడు. పూర్వము సగరుడు అను మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానము లేకుండుటచే పిల్లల కోసం తపన పడుతూ ఉన్నాడు. ఓ రామ, విదర్భరాజు యొక్క కుమార్తె అయిన కేశిని అనునామె ఆ సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. సుమతి అను ఆమె సగరుని రెండవ భార్య. ఆమె అరిష్టనేమి అను పేరుగల కశ్యపుని కూతురు, గరుత్మంతుని సోదరి, నిరుపమాన సౌందర్యవతి. ఆ సగర మహారాజు తన 2 భార్యలతో కూడి హిమవత్ పర్వతమును చేరి అచ్చటి భృగు ప్రస్రవణగిరియందు తపమాచరించెను. సగరుడు అక్కడ ఒక 100 సంవత్సరముల పాటు భృగు మహర్షిని ఆరాధిస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడగు ఆ ముని ఆయనకు ఒక వరాన్ని ప్రసాదించాడు. పుణ్యాత్ముడవైన ఓ మహారాజా, నీకు చాలామంది పుత్రులు కలుగుతారు. లోకమున నీ కీర్తి ఇనుమడిస్తుంది. నాయనా, నీకు ఒక భార్య యందు వంశమునకు వన్నె తెచ్చినట్టు ఒక పుత్రుడు ఉదయించును. మరి ఒక భార్య యందు 60,000 మంది పుత్రులు జన్మిస్తారు. ఆ రాజపుత్రికలు ఆ మహాముని మాటలకు మిగుల సంతోషించిన వారే అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకుని ఇలా అన్నారు. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగునది ఎవరికి? చాలామంది పుత్రులను కనున్నది ఎవరు? మేము వినగోరుచున్నాము. మీ మాట జరిగి తీరుతుంది. ఆ 2 వినతిని ఆలకించి పరమధార్మికుడైన భృగు మహర్షి, పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటించండి. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావాలి? కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు, మహోత్సాహులు అయిన చాలామంది పుత్రులను ఎవరు కోరుకుంటున్నారు అని మధురంగా అడిగాడు. ఓ రఘురామ, భృగు మహర్షి యొక్క మాటలను విని సగర మహారాజు సమక్షమున పెద్ద భార్య అయిన కేశిని వంశకర్త అయిన ఒక కుమారుని కోరింది. సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను, కీర్తి ప్రతిష్టలు గలవారును అయిన 60,000 మంది పుత్రులను కోరుకుంది. ఓ రఘునందన, తరువాత సగర మహారాజు తన భార్యలతో కూడి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి అయోధ్యాపురానికి చేరాడు. కొంతకాలానికి సగరుని పెద్ద భార్యయగు కేశిని ఒక కుమారుని గంది. ఆ సగరపుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఓ నరోత్తమ రామ, రెండవ భార్య అయిన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండాన్ని ప్రసవించింది. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడ్డారు. ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచారు. కొంతకాలమునకు వారందరిలో యవ్వనము అంకురించింది. క్రమంగా సగరుని యొక్క 60,000 మంది సూతులను రూపయవన సంపన్నులయ్యారు. ఓ నరోత్తమ రామ, సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలురను సరయూ నదికి తీసుకొని వెళ్ళి వారిని నీళ్లల్లోకి త్రోసేవాడు. వారు మునకలు వేస్తూ ఉండటాన్ని చూసి నవ్వుతూ ఆనందించేవాడు. ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పనులు, పాపపు పనులు చేస్తూ ఉండేవాడు. సజ్జనులను బాధిస్తూ ఉండేవాడు. పౌరులకు హాని కలిగిస్తూ ఉన్నాడు. అందువలన సగరుడు ఆ కుమారుని నగరము నుండి వెడలగొట్టాడు. అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. అతడు ప్రజలందరికీ ప్రీతిపాత్రుడు. అందరి తోడను ప్రియంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఓ నరశ్రేష్ఠ, కొంతకాలము తరువాత సగర మహారాజునకు యజ్ఞము చేయాలనే సంకల్పం కలిగింది. ఓ రామ, వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకుని గురువులతో, ఋత్విజులతో కూడి యజ్ఞకార్యాన్ని ప్రారంభించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు
38వ సర్గము సంపూర్ణం శుభం.